ఒకరోజు ఒక రైతు తిరుపతికి వెళ్ళాడు. తన భూమి బాగా పండాలని కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. స్వామివారిని చూస్తూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. రైతు దగ్గర ఎటువంటి కానుక లేక చిన్న పూట భోజనానికి తీసుకెళ్లిన మొక్కజొన్న గింజలు మాత్రమే ఉన్నాయి. అతడు లాడ్జల్లో ఉన్నాడు. నా దగ్గర దేవుడికి ఇవ్వడానికి ఏమీ లేదు అని దిగులుగా ఉన్నాడు. ఆ వెంటనే ఒక చిన్న పక్షి ఆ గింజలలోంచి ఒకదాన్ని తీసుకుని స్వామి మందిరం లోపలికి ఎగిరింది. అది స్వామివారి కాళ్లమీద ఆ గింజను పడేసింది. ఆ రైతు కన్నీళ్లు ఆపలేకపోయాడు. ఆ క్షణంలోనే ఆలయం లోపల కొలువు తీరిన అర్చకుడు వచ్చి అన్నాడు, స్వామి చెప్పినారు, నీ మొక్కజొన్న గింజ ఎంతమంది ఆకలిని తీరుస్తుందో అంతటి ఫలితం నీకు కలుగుతుంది. అప్పటినుంచి ఆ రైతు భూమి బాగా పండింది. అతడు ప్రతిసారీ మొక్కజొన్న గింజలతో స్వామిని దర్శించుకునేవాడయ్యాడు.